సిఎల్పి సమావేశానికి అరికపూడి గాంధీ హాజరయ్యారు. ఈ మధ్య బీఆర్ఎస్ లో ఉన్నారని అరికపూడి ప్రకటించారు. అయితే పీఏసీ వ్యవహారంలో ఇప్పటికే వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సిఎల్పి భేటీకి ఆయన హాజరయ్యారు. ఇదే సిఎల్పి భేటీకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి మీటింగ్ స్టార్ట్ అయింది. మాదాపూర్లోని హోటల్లో జరుగుతున్న సమావేశానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలతో పాటుగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు సహా పలు అంశాలపై నేతలు చర్చించబోతున్నారు. అలాగే పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకోవడంతో ఆయన్ని కూడా సన్మానించబోతున్నారు. మరోవైపు ఈ సిఎల్పి సమావేశానికి అరికపూడి గాంధీ హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. మాదాపూర్లోని ఒక హోటల్లో సిఎల్పి భేటీ జరుగుతోంది. సిఎల్పి సమావేశానికి అరికపూడి గాంధీ కూడా హాజరయ్యారు. ఈ మధ్య తానింకా బీఆర్ఎస్ లోనే ఉన్నానని అరికపూడి గాంధీ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన ఈ భేటీకి హాజరవ్వడం ఒక హాట్ టాపిక్ గా మారింది. పీఏసీ వ్యవహారంలో ఇప్పటికీ వివాదం కొనసాగుతోంది. ఇక సిఎల్పి భేటీకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి మీటింగ్ స్టార్ట్ అయింది. మాదాపూర్లో జరుగుతున్న ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు సహా పలు అంశాలపై నేతలు చర్చించబోతున్నారు. అలాగే పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకోవడంతో ఆయన్ని భేటీలో సన్మానించబోతున్నారు. మరోవైపు ఈ భేటీకి అరికపూడి గాంధీ హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. అశోక్, ఇవాళ ఈ భేటీలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అండ్ ఇన్నాళ్లు ముసుగులో గుద్దులాట వ్యవహారం లాగా సాగింది అరకపూడి గాంధీ వ్యవహారం. సో ఇవాళ సిఎల్పికి ఆయన అటెండ్ అవుతున్నారు కాబట్టి ఇంకా ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా? మా ప్రతినిధి అశోక్ సిఎల్పి భేటీకి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. అశోక్, మరికొద్ది క్షణాల్లోనే సిఎల్పి భేటీ కొనసాగనుంది. కొద్దిసేపట్లోనే సీఎం కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. కేవలం ఒక కట్టసి కోసం మాత్రమే పార్టీకి సంబంధించినటువంటి కట్టసి కాలుగా ఈ భేటీని మనం చూడొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే సిఎల్పి సాంప్రదాయం ప్రకారం కొత్తగా ఏర్పడినటువంటి, కొత్తగా ఎన్నికైనటువంటి పీసీసీని సన్మానించుకోవడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అందులో భాగంగానే మహేష్ గౌడ్ని సన్మానించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పాటుగానే అటు దిశానిర్దేశం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి అటు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడంలో కొంచెం కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందని చెప్పొచ్చు. సో దాని నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా ప్రజల్లోకి తాము తీసుకొచ్చినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇదివరకు కూడా కేవలం పీసీసీ ప్రెసిడెంట్గా కావచ్చు, అటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రెండు పదవుల్ని మోస్తూ కూడా కొంత భారాన్ని మోసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇద్దరు బాసులు కనిపిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వాన్ని నడిపించే విధంగా సీఎం ఉన్న నేపథ్యంలో, అటు పీసీసీ కూడా కొత్తగా వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా కొంత సిఎల్పి నేతలతో కూడా మాట్లాడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఒక దిశానిర్దేశం చేసే అవకాశం మాత్రం ఈ కార్యక్రమంలో కనిపిస్తుంది చెప్పచ్చు. అయితే దీంట్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇది కేవలం సిఎల్పికి సంబంధించినటువంటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్. కానీ దీంట్లో అరికపూడి గాంధీ కావచ్చు, అటు ప్రకాష్ గౌడ్ కావచ్చు, అటు పోచారం శ్రీనివాస్ కూడా వచ్చిన నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే కనిపిస్తుంది చెప్పచ్చు. ఎందుకంటే పీఎస్సీకి సంబంధించినటువంటి కొంత వివాదం నడుస్తున్న నేపథ్యంలో అరికపూడి గాంధీ నేను పార్టీలో లేను, బీఆర్ఎస్లో నేను ఉన్నాను అని కూడా చెప్పిన నేపథ్యంలో అటు బీఆర్ఎస్ నుంచి చాలా విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించి పెద్ద గొడవ నడిచింది. అటు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర
దగ్గర భారీ ఎత్తున గొడవ కూడా నడిచిన నేపథ్యంలో అరికపూడి గాంధీ స్ట్రాంగ్గా చెప్పిన నేపథ్యం మనం చూసాం. ఆయన నేను ఇంకా కూడా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాను, కేవలం కటసి కాలుగా మాత్రమే అటు సీఎంని కలిసిన నేపథ్యం ఉంది కాబట్టి నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను అని కూడా చెప్పిన నేపథ్యం మనం చూసాం. అటు బీఆర్ఎస్ మాత్రం స్టార్టింగ్ నుంచి కూడా ఆయన కండువా కప్పుకున్నాడు. పార్టీ కండువా కప్పుకున్న తర్వాత ఇంకా బీఆర్ఎస్లో ఎలా ఉంటాడని కూడా మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి కూడా మేము ఆయన కండువా కప్పుతా ఉన్న నేపథ్యం మనం చూస్తాం. సో ఈ గొడవ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే అటు డైరెక్ట్గా ఈ కార్యక్రమానికి అంటే సీఎల్పీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్కి అటు వచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఆయన కూడా లోపలికి ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారా లేదా అనే దానిపైన మాత్రం ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. బట్ ఏదైతే ద్వారం ఉందో, ఏదైతే రూట్ ఉందో ఆ రూట్లో మాత్రం ఆయన పైనుంచి కాకుండా కింద ఏదైతే రూట్ ఏర్పాటు చేస్తారో సీఎల్పీకి సంబంధించినటువంటి మీటింగ్కి సంబంధించినటువంటి రూట్ని ఏర్పాటు చేస్తారో ఆ రూట్లో నుంచే ఆయన లోపలికి వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయనతో మాట్లాడదామని ప్రయత్నించినప్పుడు కూడా ఆయన ముఖం దాటేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు మాత్రం అటు పీసీసీగా ఏర్పడినటువంటి మహేష్ గౌడ్ని అభినందించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాడని కూడా కొంత ఆయన చెప్తున్న నేపథ్యం చూస్తాం. మరి మొత్తానికైతే ఈ వివాదాన్ని బీఆర్ఎస్ ఏ విధంగా తీసుకుంటుంది, మరి దాని తర్వాత అరికపూడి గాంధీ ఏ విధంగా మాట్లాడుతున్న మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. కమింగ్ టు సెకండ్ న్యూస్, వరల్డ్ ఫేమస్ శ్రీవారి లడ్డు ప్రసాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా మోస్ట్ బర్నింగ్ టాపిక్ అయింది. గత కొన్ని రోజులుగా నడుస్తున్న లడ్డు లడాయి తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి ఈ ఇష్యూపై సీఎం చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది? విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎలా ముందుకెళ్లాలని డిసైడ్ అయింది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. కల్తీ నెయ్యిపై విచారణ సీబీఐకి ఇస్తారా లేదంటే సిఐడికి అప్పచెప్తారా? ఇప్పుడు ఇదే అంశంపై డీజీపీ, టీటీడీఓ శ్యామలరావు సహా ఉన్నతాధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు. కల్తీ నెయ్యి వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించారు ఆయన. దర్యాప్తు బాధ్యతలు సీబీఐకి ఇవ్వాలా, సిట్ లేదా సిఐడితో విచారణ చేయించాలా అనే దానిపై ఆలోచిస్తున్నారు. ఇక మరోవైపు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సైతం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఇదే అంశంపై ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ప్రధానికి జగన్ లేఖ రాశారు. రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి స్థాయి మరిచి ప్రవర్తించారని ఆ లేఖలో పేర్కొన్నారు మాజీ సీఎం. లడ్డు వివాదంలో నిజానిజాలు వెలుగులోకి రావాలని, అసత్యాలు ప్రచారం చేసిన చంద్రబాబును తీవ్రంగా మందలించాలని ప్రధానికి జగన్ లేఖ రాశారు. ఆ లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. టీటీడీ పవిత్రతని పునరుద్ధరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు జగన్. మొత్తంగా సీబీఐకా సిఐడి విచారణ కానీ చంద్రబాబు ఆలోచిస్తుంటే ఇటు చంద్రబాబును మందలించాలంటూ ప్రధాని మోదీకి జగన్ లేఖ రాయటం చర్చనీయాంశమైంది. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ప్రధానంగా రెండు అంశాల మీద చాలా కూలంకషమైన చర్చ ఈరోజు ముఖ్యమంత్రి నివాసంలో జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఒకటి, ఆలయ సాంప్రదాయాలని కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సంప్రోక్షణ లాంటి కార్యక్రమాలని ఎలా చేపట్టాలన్నది ఆగమ సలహా మండలి చేత వాళ్ళతో సమావేశమయ్యారు. అదే సమయంలో తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు, ఒక సున్నితమైన అంశం జాతీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించింది, పెద్ద ఎత్తున కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. కాబట్టి దీని మీద ప్రజల మనోభావాల్ని కాపాడాలి అంటే, అదే సమయంలో టీటీడీ ప్రతిష్టని కాపాడాలి అంటే, టీటీడీ గౌరవాన్ని నిలబెట్టాలి అంటే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ రెండు అంశాల మీద చాలా కీలకమైన చర్చ జరిగింది. ఉదయం జరిగిన చర్చలో టీటీడీ ఈవోతో పాటు ఆగమ సలహా మండలి పెద్దలు కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ మహాశాంతి యాగం చేయాలన్న ఒక ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మరొకసారి దానికి సంబంధించి చర్చించిన తర్వాత ఈరోజు సాయంత్రం కీలక నిర్ణయాన్ని టీటీడీ ఈవో ప్రకటించబోతున్నారు. వాస్తవానికి ఇది టీటీడీకి సంబంధించిన అంశం. పూర్తిగా టీటీడీ ఒక ఇండిపెండెంట్ బాడీగా ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా వాళ్ళే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇతరుల జోక్యం చాలా తక్కువ ఉంటుంది, ప్రభుత్వ జోక్యం కూడా చాలా తక్కువ ఉంటుంది. టీటీడీలో మొత్తం దాన్ని పర్యవేక్షించేందుకు, ఆ క్రతువులు జరుగుతున్న క్రతువులను పర్యవేక్షించేందుకు ఆగమ సలహా మండలి ఉంటుంది. సో వాళ్ళు, అలాగే ప్రధాన అర్చకులు, టీటీడీ అధికారులు మాత్రమే కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి మరొకసారి టీటీడీ ఈవో అందరి పెద్దలతో చర్చించి ఈరోజు సాయంత్రం దానికి సంబంధించిన ఒక కీలకమైన ప్రకటన చేయబోతున్నారు. అది మహాశాంతి యోగం రేపు చేస్తే బాగుంటుంది. రేపు రోహిణి నక్షత్రం, స్వామివారికి కూడా బలమైన ముహూర్త బలం ఉంది దాంట్లో. దీని నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటల నుంచి, అంటే స్వామివారి నిత్య నైవేద్యాలకు కావచ్చు, నిత్య సేవలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 6 గంటలకు ప్రారంభించి 10 గంటల లోపల దాన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా తర్వాత సంప్రోక్షణ కూడా పూర్తి చేయాలన్నట్టుగా ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదన వైపు అందరూ మొగ్గు చూపారు. దానికి సంబంధించి మరొకసారి కొంతమంది పెద్దలతో, కొంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులను కూడా సంప్రదిస్తుంది ప్రభుత్వం. ప్రస్తుతం సాయంత్రం 7 గంటలకి టీటీడీ ఈవో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. దాంట్లో దానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని ఆయన ప్రకటించబోతున్నారు. మరోవైపు విచారణకు సంబంధించిన చాలా కీలకమైన నిర్ణయాన్ని కూడా ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది.
ప్రభుత్వం విచారణని ప్రభుత్వం టేకప్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో అంశం కాబట్టి అందులోనూ నెయ్యి సప్లై చేస్తున్న ఈ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థకి సంబంధించి ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్లో ఉంది. ప్రస్తుతం నెయ్యి సరఫరా చేసిన కార్యాలయం తమిళనాడులో ఉంది. సో ఇతర రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉంది. జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి కాబట్టి సిబిఐ విచారణ చేస్తే బాగుంటున్న విషయానికి ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తోంది. ప్రభుత్వం కూడా సిబిఐ విచారణ కోరుతూ లేఖ రాసే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతోంది. సో ఈ రోజు రాత్రికి 2 నిర్ణయాలు, కీలకమైన నిర్ణయాలు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్. ఇక లడ్డూ లడాయి తాడేపల్లిలోని జగన్ ఇంటిని తాకింది. అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని గత వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందంటూ తాడేపల్లిలోని జగన్ ఇంటిని ముట్టడించేందుకు బీజేవైఎం నేతలు ప్రయత్నించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. జగన్ ఇంటి దగ్గర బందోబస్తు పెంచారు. ఇటు శ్రీవారి ప్రసాదంపై ప్రభుత్వంది ముమ్మాటికి అసత్య ప్రచారమే అంటూ నిప్పులు జరుగుతున్నారు వైసీపీ నేతలు. జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీఎం స్థాయి మరచి చంద్రబాబు ప్రవర్తిస్తున్నారంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేస్తే రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారంటూ భూమన భగ్గుమన్నారు. మొత్తంగా గత కొన్ని రోజులుగా లడ్డూపై నడుస్తున్న పొలిటికల్ ఫైట్ పీక్స్ కి వెళ్ళింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. శివకుమార్, ప్రస్తుతం జగన్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి? మాజీ సీఎం జగన్ నివాసం వద్ద అయితే టెన్షన్ వాతావరణమే కనపడుతూ ఉంది. ఈరోజు ఉదయం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యువమోర్చా నేతలందరూ కూడా మాజీ సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు జగన్ నివాసం వద్ద ఉన్నటువంటి గేట్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నివాసం వద్ద పొద్దున ఆందోళన చేసినటువంటి నివాసం వద్ద ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యువమోర్చా నేతలందరూ కూడా మాజీ సీఎం జగన్ నివాసానికి రావటం, జగన్ ఈ లడ్డూ వ్యవహారం మీద క్షమాపణ చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు పెద్ద ఎత్తున ఒక్కసారిగా చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేయటం, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా వారిని అడ్డుగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నివాసంలోకి వెళ్లేందుకు అయితే ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ మోహరించి వారందరినీ కూడా బలవంతంగా అరెస్ట్ చేసి అయితే వారిని స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి. మరోవైపు వైసీపీ నేతలందరూ కూడా ఈ విషయం తెలుసుకొని ఇక్కడికి చేరుకున్నారు. ఇదంతా కూడా ఒక రాజకీయ కక్షతోనే ఇదంతా ఈ విధంగా చేస్తున్నారు. దీని రాజకీయాలు చేయొద్దని చెప్తున్నప్పటికీ కూడా ఈ లడ్డు వ్యవహారాన్ని ప్రభుత్వం అయితే ఈ విధంగా చేయటం అనేది దుర్మార్గం అంటూ కూడా వారందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మాజీ సీఎం జగన్ కూడా ప్రధాని మోదీకి ఒక లేఖను కూడా రాశారు. శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం అంశం మీద నిజాలు అనేది బయట పెట్టాలని చెప్పని కూడా ఆయన కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ అంశం మీద కూడా ఇప్పుడు మోదీ వరకు కూడా అయితే జగన్ అయితే లేఖను రాసినటువంటి పరిస్థితి. మరోవైపు జగన్ నివాసం వద్ద సెక్యూరిటీ అనేది చాలా తక్కువగా ఉంది. ఏ క్షణాన ఎవరు వచ్చి దాడులు చేస్తే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పని వీరు వైసీపీ నాయకులు నేతలందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కూడా తాడేపల్లి పిఎస్కు వెళ్ళి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఇక్కడ జగన్ నివాసాన్ని వద్ద భద్రత పెంచాలి, సీఎం జగన్ కూడా సెక్యూరిటీని కల్పించాలని కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అదే కాకుండా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు దేవినేని అవినాష్ వీరందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఈ జరిగినటువంటి దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఎస్ శివకుమార్. హైడ్రా దూకుడు కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్లోని కూకట్పల్లి నల్ల చెరువు పరిధిలో ఆక్రమణలు కూల్చేశారు హైడ్రా అధికారులు. మొత్తం 16 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి నీలమట్టం చేశారు. ఉద్రిక్తతల మధ్య కూల్చివేతలు కొనసాగాయి. ఇటు సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్లోని అక్రమ నిర్మాణాలపైన హైడ్రా కొరడా జుల్పించింది. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. కిష్టారెడ్డిపేటలో ఎకరం ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. పటేల్గూడలో ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణలను తొలగించారు. సర్వే నంబర్ 12/2, 12/3లోని 25 నిర్మాణాలని కూల్చివేశారు. హైడ్రా కూల్చివేతలతో పలుచోట్ల కన్నీరు పెట్టుకున్నారు బాధితులు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్లు కూడా తీసుకొనివ్వడం లేదంటూ గగ్గోలు పెట్టారు. పలుచోట్ల కూల్చివేతలను నిరసిస్తూ ఆందోళనలు కూడా జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలపై కీలక ప్రకటన చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
కూకట్పల్లి నల్లచెరులోని 66, 67, 68, 69 సర్వే నంబర్స్లో అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్స్ ను కూల్చివేశామన్నారు. నల్లచెరువు పరిధిలో 4 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో సర్వే నంబర్ 164లో 3 భవనాలు కూల్చివేశామన్నారు. ఇక పటేల్గూడలో ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణలను తొలగించి 3 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు రంగనాథ్. 3 ప్రాంతాల్లో దాదాపు 8 ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నామన్నారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఏకకాలంలో 3 చోట్ల హైడ్రా అటాక్ చేసింది. కూకట్పల్లి, అదేవిధంగా అమీన్పూర్ మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి 2 ప్రాంతాల్లో అటాక్ చేసింది. 3 ప్రాంతాల్లో దాదాపు ఎక్కడైతే ఈ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ స్థలాలనే టార్గెట్ చేసి అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేస్తుంది. ప్రస్తుతం అమీర్పూర్ మున్సిపాలిటీ ఏరియాలో మనం చూస్తున్నాం. ఒక అపార్ట్మెంట్, మొత్తం 8 ఫ్లాట్లు ఉంటాయి ఇందులో. ఆ మొత్తం ఫ్లాట్లన్నింటినీ కూడా ఆ అపార్ట్మెంట్ 8 ఫ్లాట్లు కలిగి ఉన్న అపార్ట్మెంట్ మొత్తం కూడా కూల్చేస్తుంది. ఆల్రెడీ దానికి ముందున్నటువంటి ఒక చిల్డ్రన్స్ స్పెషల్ హాస్పిటల్కి సంబంధించిన 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఆల్రెడీ గత 2 గంటల క్రితమే ఇది మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. అయితే దీని పక్కనే మనం రైట్ సైడ్ చూడవచ్చు. ఇలా సిమెంట్ బ్రిక్స్తో ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నటువంటి G+5 బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ సంబంధించిన ఓనర్సు నేపాల్ సంబంధించిన ఒక పెద్ద ప్రజాప్రతినిధి అల్లుడని చెప్పుకుంటుంటారు. ఇప్పటికే ఈ బిల్డింగ్ను గతంలో 2-3 సార్లు కూల్చివేశారని చెప్తున్నారు. అయినప్పటికీ పొలిటికల్ బలంతో, రాజకీయ అండదండలతో ఈ వ్యక్తి మొత్తం కూడా ఈ నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణం చేపట్టిన ప్రాంతం అంతా కూడా 1 ఎకరా ప్రభుత్వ స్థలం ఉంది. ఆ 1 ఎకరా ప్రభుత్వ స్థలానికి సంబంధించిన దాంట్లోనే మొత్తం అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో మొత్తం కూడా భారీ పోలీస్ బలగాలు, DRF బృందాలు మొత్తం కూడా మోహరించున్నాయి. ఎక్కడి కూడా స్థానికులు ఇక్కడ రానియకుండా మొత్తం కూడా ప్రొహిబిటెడ్ ఏరియా పెట్టారు. మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా రానివ్వకుండా అక్కడనే మొత్తం కూడా బ్రేక్ చేశారు పోలీసులు. అదేవిధంగా ఈ 4 వైపులా కూడా ఎక్కడ పబ్లిక్ ఈ ప్రాంతానికి రాకుండా మొత్తం కూడా కట్టడి చేస్తున్నారు. ప్రమాదం జరగకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు హైడ్రాకి సంబంధించి హైదరాబాద్ మహానగరంలో మొత్తం కూడా ఇప్పటి వరకు 26 ప్రాంతాల్లో మొత్తం హైడ్రా అటాక్ చేసింది. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులను కబ్జా చేసినటువంటి నిర్మాణాలు దాదాపు 300 పైగా నిర్మాణాలను కుప్పకూల్చేసింది. ఈ నిర్మాణాలు మొత్తం కూడా దాదాపు ఇప్పటివరకు ఈ ప్రాంతంతో కలుపుకొని ఈరోజు జరిగిన హైడ్రా దాడులతో కలుపుకొని మొత్తం 119 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రీకవరీ చేయగలిగిందని హైడ్రా ఒక అంచనాకు వచ్చింది. ఈ మొత్తం ఆస్తి విలువ 119 ఎకరాలకు సంబంధించి మార్కెట్ విలువ చూసుకుంటే దాదాపు 5,500 కోట్ల రూపాయల మేరకు ఉందని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ వేల అయితే దాదాపు 1000 కోట్లు ఉంటుందని హైడ్రా అయితే ఒక అంచనా వస్తుంది. అయితే ఇప్పటి వరకు సంబంధించిన ఈరోజు జరిగిన హైడ్రా దాడుల్లో గతంలో ఇక్కడ పంచాయతీగా ఉండింది. 2 వారాల క్రితమే ఇది అమీన్పూర్ మున్సిపాలిటీగా ఏర్పడింది. గతంలో పంచాయతీ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, అదేవిధంగా సబ్ రిజిస్ట్రేషన్ అధికారులు కావచ్చు, టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులతో పాటు HMDA మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన అధికార యంత్రాంగం అధికారులు మొత్తం కూడా వాళ్ళ కళ్ళ ముందే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అసలు అనుమతి ఉన్న G+2 వరకే ఉంటుంది, కానీ G+5 వరకు ఈ బార్డర్ ఏరియాలో ఎలా నిర్మిస్తారన్నది ఇక్కడ క్వశ్చన్. అయితే అధికారుల అండదండలు, వారు లాలూచి లోపల మొత్తం కూడా అవినీతికి పాల్పడడం వల్లనే మొత్తం కూడా ఈ వ్యవహారం జరిగి నిర్మాణాలు పూర్తయ్యాయి. దీని మీద మొత్తం స్పెషల్ ఆపరేషన్ తర్వాత ఇది ప్రభుత్వ స్థలాలని నిర్ధారించుకున్న తర్వాత హైడ్రా మొత్తం కూడా ఈ నిర్మాణాలను కుప్పకూల్చేస్తుంది. అయితే దీనికి సంబంధించిన వ్యవహారంలో తెర వెనకల నుంచి నడిపించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇరిగేషన్ కావచ్చు, ఈ వివిధ శాఖల అధికారులు కావచ్చు, వాళ్ళందరినీ లిస్ట్ మొత్తం రెడీ చేస్తుంది. అవినీతి అధికారుల భర్తం పట్టడానికి, వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి మొత్తం ఒక లిస్టు రెడీ చేసింది. వారి మీద స్పెషల్ యాక్షన్ తీసుకోవడానికి మొత్తం కూడా ఫోకస్ చేయబోతుంది. రైట్ లక్ష్మీకాంత్. ఇక ఫైనల్ న్యూస్. జైలు నుంచి బయటకు వచ్చాక దూకుడు పెంచారు ఆపద్ నేత కేజ్రీవాల్. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే RSS చీఫ్ భగవత్కి పలు ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలేంటో ఒకసారి చూద్దాం. ఈడీ, CBIలను ప్రయోగించి మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టడం, పార్టీల్ని చీల్చడం కరెక్టేనా అని మోహన్ భగవత్ని ప్రశ్నించారు. అత్యంత అవినీతిపరులైన నేతల్ని బీజేపీలో చేర్చుకోవడాన్ని అంగీకరిస్తారా అంటూ నిలదీశారు. అలాగే బీజేపీకి RSS అవసరం లేదంటూ లోక్సభ ఎన్నికల్లో నడ్డా చేసిన వ్యాఖ్యలతో భగవత్ ఏకీభవిస్తారా అని అడిగారు. అద్వానీకి విధించిన 75 ఏళ్ల వయసు నిబంధన మోదీకి వర్తించదన్న అమిత్ షా వ్యాఖ్యలతో మోహన్ భగవత్ అంగీకరిస్తారా అంటూ ప్రశ్నించారు కేజ్రీవాల్. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. శ్రవణ్, కేజ్రీవాల్ ప్రశ్నలకు ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి?
కేసు తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్లో ఒక మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్ సందర్భంగా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 10 ఏళ్ల క్రితం అన్నా హజారే ఉద్యమం ద్వారా జనచైతన్యంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ అప్పుడు ఉద్యమంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే జంతర్ మంతర్ వేదికగా నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చాను. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే జంతర్ మంతర్ నుంచి మళ్ళీ ప్రజల కోసమే, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నానంటూ అడ్రస్ చేశారు. మీడియాతోని ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒక రకమైన నియంత పాలన దేశంలో కొనసాగుతోంది. మంచి పాలన అందించిన అరవింద్ కేజ్రీవాల్ ఆపు పాలనని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ని అలాగే మనీష్ సిసోడియాని జైలుకు పంపించాలని చూస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ పాగా వేయటానికి ఎటువంటి మచ్చలేని ఆప్ నేత అయిన అరవింద్ కేజ్రీవాల్ అయి ఉండొచ్చు, మనీష్ సిసోడియా లాంటి వాళ్ళ నేతలను వీళ్ళు కరప్టెడ్ అని చూపిస్తే ఢిల్లీలో ఆప్ని అంతం చేయాలనే కుట్ర జరుగుతోంది. కానీ ప్రజాక్షేత్రంలో దీని విషయాన్ని తేల్చుకుంటానని చెప్పారు. ఎప్పుడైతే కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో అక్కడ జంతర్ మంతర్ దగ్గర మాట్లాడుతున్న సందర్భంలో అసలు నేను ఈ సుప్రీంకోర్టులోంచి బయటకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులోనే పూర్తిగా దీన్ని తేల్చుకుంటాను. సుప్రీంకోర్టు ఈ కేసు తప్పుడు కేసు, నేను నిర్దోషిని తేలే వరకు మళ్ళీ రాజకీయాల గురించి కానీ లేకపోతే ఎన్నికల్లో పోటీకి వెళ్ళనని అని నిర్ణయించుకున్నాను. కానీ నిపుణులు అయిండొచ్చు, అడ్వకేట్లు అయిండొచ్చు, ఇటువంటి కేసులు 10 ఏళ్ళు 20 ఏళ్ళు సాగుతాయి. అలాంటి ఈ నిర్ణయాలు తీసుకొని మీరు ప్రజాక్షేత్రానికి దూరంగా ఉండిపోతారు. మీరు ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల్లో ఉండాలన్న నిర్ణయానికే నేను సుప్రీంకోర్టులో కాదు ప్రజా కోర్టులో అనే విషయాన్ని తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకనే రాజీనామా చేశాను. ఎన్నికలకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా మరోసారి గెలిచి నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు.